ఫ్రెండ్స్ ఇవో కంపెనీ అనేది 2000 రూపీస్ బడ్జెట్ లో ANC ఇయర్ బడ్స్ లాంచ్ చేసిందండి. ఈ బడ్స్ పేరు ఇవో TWS3 ఇయర్ బడ్స్ అండి. ఈ బడ్స్ ని నేను ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేశాను. ఈ యొక్క బడ్స్ యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ లింక్ ద్వారా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే. ఈ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ANC మోడ్, ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్, డ్యూయల్ డివైస్ పేరింగ్, యాప్ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఈ యొక్క ఫీచర్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గురు. వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, బాక్స్ మీద ఇవో TWS3 అని నేమ్ ఉన్నది. కేసు ఓపెన్ చేయగానే బడ్స్ బయట అవుట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగనే యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్లో ఎలా వాడుకోవాలంటే అనేది ఉంటుంది. ఎక్స్ట్రా 4 ఇయర్ ట్రిప్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ మెయిన్ బడ్స్ కేస్ ఇదే అండి. ఈ యొక్క బడ్స్ కేస్ చూసుకున్నారుగా, లుకింగ్ అట్రాక్టివ్గా ఉన్నది. ఇవో బ్రాండింగ్ నేమ్ ఇచ్చారు. లైట్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క బడ్స్ ఓవెల్ షేప్లో ఉంటుందండి. వైట్ కలర్ లుకింగ్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా మీకు కలర్స్ కావాలంటే అవైలబుల్స్ కూడా ఉన్నాయండి. ఒక బడ్స్ చూసుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చెవుర్లోకి చూశారు కదా, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. జారిపడిపోవటం కానీ అలాంటివి ఏమి ఉండదండి. ఎంత డ్రైవింగ్లో ఉన్నా కూడా జారిపడిపోవడం అనేది ఏమి ఉండదు. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3తో IP54 వాటర్ రెసిస్టెన్స్తో సపోర్ట్ చేస్తుంది. 11mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు. SBC AC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్స్టెంట్ పేర్ టెక్నాలజీ ఉందండి. డ్యూయల్ ఫేరింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా అవైలబుల్లో ఉంది. 88 ms లో లేటెన్స్ వర్క్ అవుతుంది. ఇవో యాప్ సపోర్ట్ చేస్తుంది. 72 hours ప్లే టైం ఉంటుంది. ఛార్జింగ్ కేస్ అనేది 10 minutes ఛార్జ్ చేస్తే 3 hours ప్లే టైం. ఫ్రెండ్స్ ఇది ఇవో ఇయర్ ఫోన్స్ యాప్కి సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క బడ్స్ ఈ యొక్క యాప్ ఓపెన్ చేయగానే ఫెయిర్ డివైస్ అవ్వగానే ఆటోమేటిక్గా లెఫ్ట్ టు రైట్ బడ్స్ కేసు యొక్క ఛార్జింగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నాయిస్ కంట్రోల్ ఆప్షన్ ఉంది కదా, ట్రాన్స్పరెన్స్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాయిస్ కంట్రోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఏమీ వద్దనుకుంటే డిజబుల్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే డిఫెక్ట్ స్టీరియో ఎఫెక్ట్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి మ్యూజిక్లో వేరియేషన్స్ అనేది ఉంటాయి. స్టాండర్డ్ డిఫాల్ట్ అని, క్లియర్ వాయిస్ అని, మెగా బేస్ అని, క్లియర్ హై పిచ్ అని, ఇమ్ప్రెస్ ఆడియో బుక్స్ అని వస్తుంది. ఇట్లా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చండి. అది సెలెక్ట్ చేసుకొని ఆడియో ఎఫెక్ట్ అనేది మనం పొందొచ్చు. బేస్ లవర్స్కి అయితే మెగా బేస్ ఎఫెక్ట్ అని వస్తుంది. అలానే షార్ట్ కట్ యాక్షన్స్ అండి. ఈ యొక్క బడ్స్కి చూసుకున్నప్పుడు మనకి డబుల్ ట్యాప్ చేసినప్పుడు లెఫ్ట్ ఇయర్ ఫోన్ ప్లే పాజ్ అవుతుంది. అలానే రైట్ ఇయర్ ఫోన్ కూడా డబుల్ ట్యాప్ చేసినట్లయితే ప్లే పాజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క బడ్స్ యొక్క సౌండ్ క్వాలిటీ అనేది చూసుకున్నట్లయితే 11mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల, SBC AC కూడా సపోర్ట్ చేయడం వల్ల సౌండ్ క్వాలిటీ అనేది క్లియర్గా ఉంటుందండి. ఈ ఫ్రెండ్స్ అలాగనే కాలింగ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కాలింగ్ క్వాలిటీ అనేది ఇండోర్ కండిషన్లో మాట్లాడినప్పుడు కానీ, అవుట్డోర్ కండిషన్లో వెహికల్ మీద వెళ్తున్నప్పుడు కానీ కాలింగ్ క్వాలిటీ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. ANC మోడ్ ప్రొవైడ్ చేయడం వలన మనకి కాలింగ్ క్వాలిటీలో ఎలాంటి ఇబ్బందులు లేవండి. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియోలో ఇప్పటివరకు ఏమన్నా చెప్పడంలో ఎవరిలో తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇక నుంచి మళ్ళీ సరి చేసుకుంటూ వస్తాను. అలానే ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.